అసలు చెప్తే వేయకుండా చాలా అందంగా ఉంది నాకు అనిపిస్తుంది. బెంచీలు ఒకటే కాదండి, అది చూడండి అదంతా అక్కడ ట్రాన్స్ఫార్మర్ చుట్టుపక్కల అంతా పోయింది. మీరు ఆ ప్రయత్నం కూడా చేయరు, ఆ థాట్ కూడా లేదు. చూడండి అది ఎలా ఉంది ఇదంతా. మాట్లాడి అట్లీస్ట్ మాట్లాడారా? మాట్లాడి వద్దు ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అని బయట చెప్తారా? చెప్పండి. అది ఇది కూడా బేసికలీ నథింగ్ స్టాప్స్ యూ. దానికి వేయొచ్చు. దీని కూడా ఒకసారి ఎలక్ట్రిసిటీ వాళ్ళని అడిగే వేయండి. మీరు నీట్గానే చేయకపోతే ఎక్కడ అవుతుంది? మళ్ళీ చెత్త పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక్కడైనా కాంపాక్షన్ చేస్తాడండి. చెత్త ఊరికే ఐ మీన్ రెడ్ ఎర్త్ ఊరికే ఇలా పోసేసి అలా వేసేసి వదిలేశారు అంతే. దాన్ని క్లీన్గా కాంపాక్షన్ చేయాలా వద్దా? నన్ను చేయమంటారా? దిస్ ఇస్ హౌ వి వర్క్. దే విల్ టేక్ కేర్. అసలు మైండ్ ఓపెన్ అప్పే అవ్వదు. సరే ఎవరు ముందుకు రాలేదు అన్నారు అనుకోండి. ఆల్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హ్యావ్ యూ గాన్ అండ్ ఆస్క్డ్ ఎవ్రీబడి? సరే పదమ్మ, ఎవరిని అడిగావు చూద్దాం. పదమ్మ, ఎవరిని అడిగావు? ఎవరు లేదన్నారు. పదమ్మ వెళ్దాం. అడగలేదు అంటే అడగలేదని చెప్పండి. ఇట్స్ ఓకే. అక్కడ వాళ్ళు ఏమన్నారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎవరు నో అన్నారు. ఇది ఎందుకంటే నేను ఒక్కడే నా చేతి నుంచి డబ్బు వేయాలి అంటే నేను కూడా బేసికలీ అక్కడ ఆయన ముందుకు వచ్చాడు కదండి. ప్రతి చోట అంటే వాళ్ళకప్పుడు ఓనర్షిప్ వస్తుంది కొంతవరకు. ఓకే మేము డబ్బు పెట్టాము, నేను చేయించాను, మళ్ళీ నేను వేయకూడదు అనే బాధ్యత వస్తుంది. ఇవన్నీ సైకాలజికలీ మనం అర్థం చేసుకోకపోతే పనులు జరగవు.